హే హాయ్ హలో ఎవ్రీవన్, హోప్ యూఆర్ ఆల్ ఫైన్. సో ఇవాళ నేను కొన్ని పాయింట్స్ మీకు రథసప్తమి గురించి సింపుల్గా చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. లైక్ చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, జిల్లేడు ఆకులు దొరకలేదు, జిల్లేడు ఆకులు దొరకనప్పుడు ఏం చేయాలి? సో ఇన్ కేస్ మీకు జిల్లేడు ఆకులు దొరకలేదంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని తులసి ఆకులు తీసుకొని దాన్ని వాటర్లో అన్నా వేసేయండి బిఫోర్ బాత్, ఆరల్స్ తలపైన పెట్టుకొని మీరు బాత్ తీసుకోవచ్చు. హోలీ బాత్ ఏ చెట్టు ఆకులు కొన్ని ఉంటాయి కదా, మనం పూజలు చేసేటప్పుడు వాడతాం కదా. సో అట్లాంటివి ఏవైనా మనము ఆకులు వాటర్లో వేసుకోవచ్చు, ఆరల్స్ ఇక్కడ పెట్టుకొని తలస్నానం చేసుకోవచ్చు. రథసప్తమి రోజు ఇంపార్టెంట్ ఏమంటే, ఏమీ లేకపోయినా ప్లెయిన్ వాటర్ అన్నా పోసుకొని మనం దేవుడికి దండం పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి రథసప్తమి రోజు. ఫస్ట్ పాయింట్, నిద్ర లేచి త్వరగా మనము తలంటి పోసుకొని స్నానం చేసేసి మిద్ది పైకి వెళ్ళో లేకపోతే సూర్యభగవాన్ ఫోటో పెట్టుకోను ఆయనకి హారతిచ్చి ఆయనకి దండం పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, మనము సూర్యభగవాన్కి పాయసం అనేది నైవేద్యంగా ఇవ్వాలన్నమాట. సో సింపుల్గా పాయసం చేసుకోండి, పాయసం చేసి దేవుడికి మీరు దండం పెట్టుకుంటే చాలా మంచిది. థర్డ్ పాయింట్, రథసప్తమి మనము దండం పెట్టుకుంటున్నామంటే బిఫోర్ డే మనం ఏం చేయాలి, ఎటువంటి ఆయిల్ కానీ ఆనియన్ కానీ గార్లిక్ కానీ లేని ఐటమ్గా, లైక్ ఇడ్లీ నార్మల్ చట్నీ దానిపైన మీరు ఆయిల్ అండ్ తడకలాగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా చట్నీ పెట్టేసుకొని దాన్ని మనం స్టీమ్ చేస్తాం కదా ఇడ్లీ అట్లాంటి స్టీమ్ చేసింది ఏమైనా తినచ్చు అనమాట. ఓకేనా? సో అలా చేసి మనము నైట్ డివైన్ హార్ట్తో, డివైన్ సోల్తో, ఎటువంటి ఫిజికల్ అట్రాక్షన్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో లేకుండా మనము హోల్ హార్టెడ్గా దేవుడిని పొద్దున్న లేసి స్నానం చేసి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి. సో ఈ వీటిల్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చెయ్యండి. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ నేను తినేసాను, మీరు లేట్గా వీడియో పెట్టారు అన్నా కూడా ఏం పర్వాలా, 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. స్నానం చేయాలి, మిద్ది పైకి వెళ్ళి టెంకాయ కొట్టి హారతిచ్చి ఒక చిన్న టంబ్లర్తో దేవుణ్ణి చూస్తూ మనము ఓం సూర్యాయ నమ, ఓం సూర్యాయ నమ, ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఆయనకి దండం పెట్టుకోవాలి. లేకపోతే మిద్ది పైన వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే చిన్న ఫోటో ఒకటి పెట్టుకొని సూర్యభగవాన్ది మనము దండం పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకొకటి, కంపల్సరీ మనం ఒక పాల పాయసం లేదు పరమాన్నం ఇట్లాంటి ఒక ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా ఇవ్వాలన్నమాట. సో ఐ థింక్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది. అండ్ ప్లీజ్ ఇట్లాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కోసం, చిన్న పూజలు కొన్ని మనం ఎలా ఈజీగా చేసేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ నా ఛానల్ గ్రోత్ కోసం నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్. బాయ్ బాయ్.